ఏంటా ఫుల్ క్రౌడ్ ఉన్న రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకున్నది కరెక్టే. నేను రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. లాస్ట్ ఫ్రైడే నేను గుంటూరు వెళ్ళానండి. అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. దానికి 2 కారణాలు. బయలుదేరాల్సి వచ్చింది అని ఎందుకన్నానంటే, ఈ ఎండలకి ఎక్కడికన్నా బయలుదేరాలి అంటే చాలా కష్టంగా ఉంటుందండి. అందులోనూ ఫంక్షన్స్ అంటే ఇంకా భయం వేస్తోంది. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా లాస్ట్ సాటర్డే విజయవాడలో మా బాబాయ్ గారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. సరే, ఎటు విజయవాడ బయలుదేరుతున్నాను కదా అని గుంటూరు మీదగానే వెళ్తాను కదా, అందుకనని గుంటూరులో ఆగుదాం అనుకున్నానండి. ఈ మధ్య నాకు హ్యాండ్స్ మీద చిన్న పిగ్మెంటేషన్ బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి అన్నమాట. సో అది అక్కడ మాకు గుంటూరులో తెలిసిన డెర్మటాలజిస్ట్కి చూపించుకుందాము అనని గుంటూరులో ఆగాను అన్నమాట. నేను పుట్టి పెరిగి ఉన్నది అంతా గుంటూరేనండి. గుంటూరు అంటే అందుకనే నాకు మహాప్రీతి. పుట్టి పెరిగిన ఊరు కదా. యాక్చువల్గా గుంటూరులో మెడికల్ టెస్ట్లు కూడా చేయించానండి. ఇయర్లీ వన్స్ ప్రతి వాళ్ళు ఒక్కసారి ఓవరాల్ బాడీ చెకప్ చేయించుకుంటాం అనేది చాలా అవసరం అండి నవేడేస్. సో ఓవరాల్ చెకప్కి యాక్చువల్గా ఫాస్టింగ్లో రమ్మన్నారు కానివ్వండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచానేమో, నాకు విపరీతంగా హెడేక్ అనిపిస్తోంది. సో ఆ ఫీల్ తోటి ఇంకా కంటిన్యూ అవ్వలేనేమో అని 6:30కి కొంచెం ట్రైన్లో వేడిగా ఒక 1/2 కప్ మిల్క్ తాగాను. ట్రైన్ అయితే రైట్ టైంకి వెళ్ళిపోయిందండి. కానీ చాలా రోజుల తర్వాత వెళ్ళానేమో, గుంటూరు రైల్వే స్టేషను చాలా చేంజ్ అయిపోయిందండి. చాలా అద్భుతంగా రెనోవేట్ చేస్తున్నారు. అవన్నీ మీతోటి షేర్ చేసుకుందాం అనిపించిందండి నాకు. వాల్స్ మీద బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేశారండి. అరకు ట్రైబల్ డ్యాన్స్, కూచిపూడి డ్యాన్స్, పోస్టర్స్ అన్నీ ఎంత బాగున్నాయి అంటే అద్భుతంగా ఉన్నాయండి. నేను బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సిన క్లినిక్ యాక్చువల్గా అరండల్పేట వైపు ఉందండి. గుంటూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. రైల్వే స్టేషన్లోంచి బయటికి అరండల్పేట వైపు వస్తే ఈ పెయింటింగ్స్ అన్నీ కనిపించి చాలా ముచ్చట అనిపించింది నాకు. సో వీడియో తీశాను. చాలా అందమైన పెయింటింగ్స్ అనిపించినాయండి నాకు. మన అరకు డ్యాన్స్ చాలా బాగుంది. సో స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆ క్లినిక్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి నేను మా వదిన అందరము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. గుంటూరు వాళ్ళకి గీతా కేఫ్ ఐడియా ఉంటుందండి. టిఫిన్ సెక్షను, భోజనం అన్నీ చాలా టేస్టీగా బాగుంటాయి. హోటల్లో అంబియన్స్ కూడా చాలా బాగుంది. నేను గుంటూరు వస్తున్నాను కదా అని మా వదిన కూడా నాతో పాటు మెడికల్ టెస్ట్ చేయించుకుంటానని చెప్పేసి తను కూడా వచ్చింది. సో అన్నయ్య, వదిన, నేను, మా కజిన్ అందరము వెళ్ళి టెస్ట్లు ఇవ్వంగానే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. వీడియోలో నా పక్కన కూర్చున్నది మా కుమారోదన. అవడానికి ఫ్రెండ్స్ అయినా ఎంతో ఆత్మీయతలతో కూడిన అనుబంధం మాది. గుంటూరులో నాకు 2 అన్నయ్యలు 2 వదినలు ఉన్నారండి. భగవంతుడిచ్చిన అన్నయ్యలు వదినలు అన్నమాట. ఆత్మీయత అనుబంధాలకి రక్త సంబంధీకులే కానవసరం లేదు కదా అనేది నా ఉద్దేశం. ఇక అందరం బ్రేక్ఫాస్ట్లు చేసి నేనేమో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ సీతారాం గారు ఫేమస్ డెర్మటాలజిస్ట్. వారు ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కూడానండి. మాకు వారు తెలుసు. వారి దగ్గర చూపించుకొని నాకు కొంచెం సన్ ఎలర్జీ ఉంది అని చెప్పారు వారు. సో ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చి లంచ్ చేసి కాసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళానండి నేను మా కజిన్ తోటి. షాపింగ్ మాల్లో నాకు అమ్మవారు చాలా బాగా నచ్చారు. ఆ వీడియో కూడా తీశాను, చూడండి. తర్వాత షాపింగ్ మాల్లో ఇంకొక అద్భుతం కూడా కనిపించిందండి నాకు.
ఎక్కడికి వెళ్ళినా మా స్వామి నాతోనే ఉంటారు అనేదానికి అక్కడ తిరుమల ఆనంద నిలయం ఫోటో చాలా అద్భుతంగా ఉంది. వాల్ పెయింటింగ్ అన్నమాట. అది చాలా బాగుందండి. అది కూడా వీడియో తీశాను. అక్కడ కొంచెం షాపింగ్ చేసి తర్వాత మా కజిన్ ఐస్ క్రీమ్ తిందామని అన్నారు. సో అక్కడి నుంచి క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఇద్దరం ఐస్ క్రీమ్ తిన్నాం. అదిగో ఇదిగో అని షాపింగ్ మాల్స్ తిరిగి కొంచెం షాపింగ్ చేసి ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇక రాము అన్నయ్యని వదినే కలవలేదు కదా అని ఫోన్ చేశాను. వదినేమో ఊళ్ళో లేదు, అన్నయ్య ఒక్కరు వచ్చారు. అందరం కూర్చొని 11:30 వరకు కబుర్లు చెప్పుకున్నాం. అప్పుడు వీడియో తీయడానికి కరెంట్ పోయిందండి. అక్కడ ఇంకా కొంచెం పవర్ కట్ నడుస్తోంది అనుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా నేను విజయవాడ బయలుదేరి వెళ్ళానండి. మా కజిన్స్ అందరూ ఒక కార్లో వెళ్ళాము. సాటర్డే విజయవాడలో ఫంక్షన్ చూసుకొని ఆ రోజు ఈవినింగ్ నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాను అన్నమాట. వీడియోలో నా పక్కన కూర్చున్న ఇద్దరు పిల్లలు నా మేనకోడలు, నా మేనల్లుడు అండి. వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు. ఫంక్షన్లో భోజనాలు అయ్యాక కజిన్స్ అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఇక ఎవరికి వాళ్ళం బయలుదేరిపోయామన్నమాట. ఇలా నా గుంటూరు మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.